హాయ్ అండి, వెల్కమ్ టు కలర్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. అది ఎలా తయారు చేస్తానో చూడండి. ఓకేనా? మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నానండి ఈరోజు నేను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏమేం కావాలో చెప్తాను, రండి. మటన్ కిలో తీసుకున్నానండి. మటన్ కిలో తీసుకున్నా. దీంట్లో పెరుగు, సాల్ట్, కారము, గరం మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కలిపి పెట్టుకున్నానండి. అల్లం వెల్లిపాయ కూడా వేసాను. కొంచెం ఆయిల్ వేసి కలిపి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. దీంట్లో కొన్ని ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకుందాం. కొన్ని జాజి పువ్వు వేసుకుందాం. కొంచెం దాచిన చెక్క, కొంచెం ఇలాచి అండి, యాలకులు ఓ 4-5 వేసుకుందాం. లవంగాయలు అండి, 7-8 లవంగాయలు. సాజీర అండి, గరం మసాలా అండి, ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాను గరం మసాలా. కొంచెం సాల్ట్ ఇంకొంచెం వేస్తానండి. కారం పట్టిద్దండి కొద్దిగా, కొంచెం కారం ఫస్ట్ వేసుకొని నానబెట్టాను, కలిపి పెట్టాను. ఇంకొంచెం పట్టుద్ది. బాగా కలుపుకుందాం అండి. ఇది అల్లం వెల్లిపాయ మొత్తం వేసాను, కొంచెం ఆయిల్ వేసాను, అన్నీ వేసి కలుపుదాం బాగా. మంచి కలుపుదాము. నిమ్మకాయ వేసానండి, నిమ్మకాయ బాగా కలిపి నానబెట్టుకుందాం. ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది చూపించు. పచ్చిమిర్చి అన్నీ వేసానండి, బాగా నానిపోయింది, చక్కగా నానింది. ఇప్పుడు గిన్నెలో పెట్టుకుందాం. వెల్లడి గిన్నె తీసుకున్నాం అండి. కిలో రైస్కి కిలో మటను కరెక్ట్గా సరిపోద్దండి, బాగుంటుంది. అడుగు కాన పెట్టేసుకొని చక్కగా కొంచెం పుదీనా మళ్ళీ వేసుకుందాం అండి, కొత్తిమీర కొంచెం, జీడిపప్పు వేసుకుందాం అండి. నిమ్మకాయ పిండేనండి, వేసుకుంటే 2 టమాటాలు వేసుకోవచ్చు, అవసరం లేదు. నిమ్మకాయ పిండేను, పెరిగేసాను, సరిపోద్ది పులుపు. అది మూత పెట్టుకుందాం. కాసేపు 10 నిమిషాలు ఉంచుకుందాం ఇలాగా.
కిలో రైస్ తీసుకొని నానబెట్టానండి. బాగా 3-4 సార్లు కడిగి నానబెట్టేసాను. రైసు బాస్మతి రైసు. వాటర్ పెట్టానండి పొయ్యి మీద. సాజీర వేసుకుందాం కొంచెం. ఇందాక ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ వేస్తున్నా కొంచెం వాటర్లో. మరుగుతున్నాయండి. ఇలా మరిగేటప్పుడు బియ్యం వేసుకున్నాం. సాల్ట్ వేసుకుందాం కొంచెం రైస్లో. ఇదైతే ప్యాన్ పెట్టుకుందామండి. చికెన్ గ్రేవీ కర్రీ చేస్తాను బిర్యానీలోకి. ఇదైతే ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకుందామండి. అయిందండి రైసు. 60% అయింది. 60% ఉడికింది. ఇదిగో ఇట్లా మెత్తగా అవ్వద్దు రైసు. చక్కగా ఇది ఇట్లా ఉండాలి. కొంచెం ఎట్లా అంటే ఇట్లా పొడుగ్గా ఉండాలి. ఇది ఎట్లా ఓకేనా? ఇది మటన్ పెట్టుకున్నాం కదండి మనం. దీంట్లో ఈ మటన్లోకి ఇలా వేసుకుందాం. వాటర్ అంతా ఇట్లా పోయి ఇట్లా ఒక లేయర్ అంతా వేసుకుందాం మటన్ పైన. నెయ్యి వేసుకుందామండి. అన్నీ అయిపోయినాయి. నెయ్యి ఉన్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకుందాం శుభ్రంగా. కుంకుమ పువ్వు అండి. కుంకుమ పువ్వు వేసుకున్నాం. నెయ్యి వేసుకుందాం పైన కొంచెం నెయ్యి. కొత్తిమీర కూడా ఉంది. అది కూడా కొత్తిమీర వేసేసుకున్నాం. ఈ పుదీనా కూడా వేసుకుందాం. మిగిలి ఉన్నది వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. చూడండి ఇలాగ అడుగునేమో మటన్ ఉంది. పైన రైస్ వేసాను.
ఒక 60% ఉడికింది. రైస్ వేసాను నేను. పైన మిగిలి ఉన్నాయి మొత్తం ఉల్లిపాయ వేయించుకున్నాం కదా మనం. ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా పైన వేసుకున్నాం. నెయ్యి వేసాను పైన కొంచెం. లెమన్ ముందే వేసేసానండి, ఇప్పుడేం అవసరం లేదు. ఇది ఇట్లా మూత పెట్టేసుకొని పొయ్యి మీద కొంచెం ఐలోనే 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. బాగా ఐలో ఒక 10 నిమిషాలు పెడదామండి. ఈ చికెన్ సంగతి చూద్దాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం దీంట్లో. ఉల్లిపాయలు అల్లం వేసానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. మంచి కాలింది ఎర్రగా. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇది చూపినా ఉప్పు నీళ్ళల్లో గంట బాగా నానబెట్టానండి. చికెన్ వేసేద్దాము. పసుపు వేసుకుందామండి కొంచెం. ఉప్పు వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు పట్టుద్ది ఉప్పు. ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టానండి 1 గంట. 1/4 కిలో తీసుకున్న చికెను. 1/4 కిలో అంతా మాకు కుక్కపిల్ల ఉందండి, కుక్కపిల్ల తీసాను నేను. చికెన్లో వాటర్ అంతా పోయిందని చూద్దామండి. వాటర్ అంతా పోయిందండి. టమాటాలు వేసుకుందాం ఒకటి. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత ఈ లోపు ఇది చూసుకుందామండి బిర్యానీ. ఇది ఒక 10 నిమిషాలు పెట్టుకుందామండి. ప్యాన్ మీద పెట్టుకుందాం బిర్యానీ గిన్నె. చికెన్ వాటర్ అంతా పోయిందని చూద్దామండి. అన్నేసి వాటర్ అంతా పోయి టమాటాలు వేసాను కదా, టమాటా కూడా మంచిగా మగ్గిందండి. పచ్చిమిరపకాయ కట్ చేసుకుని వేసుకుందాం. కారం కొంచెం, కొంచెం వాటర్ వేసుకుందామండి కొంచెం గ్రేవీ కోసం. కొంచెం పడతాయండి వాటర్, కొంచెం వేసుకుందాం.
బాగా కొద్దిగా ఉడకనిచ్చి గరం మసాలా వేసుకుందాం. కొంచెం ఉడకాలి. చూద్దామండి. వాటర్ పోసాం కదా, ఎక్కడ దాకా వచ్చిందో. దగ్గరికి వచ్చిందండి. ఈ గ్రేవీ వేసుకున్నాం. దీంట్లో జీడిపప్పు, పచ్చి కొబ్బరి జీడిపప్పు వేసుకొని పేస్ట్ చేసుకున్నానండి. ఇది కొంచెం వేసుకుందాం గ్రేవీ కోసం. గరం మసాలా కొంచెం వేసుకుందాం గ్లాస్లో. గరం మసాలా వేసుకొని కలిపేసేసి కొత్తిమీర వేసుకుందాం కొంచెం. చూడండి దగ్గరికి వచ్చింది చక్కగా. ఇది ఎట్లా గ్రేవీ ఉంటుంది. కొంచెం వాటర్ పోసుకుందాం, దగ్గరికి అవుతుంది కొంచెం. చూడండి ఇది గ్రేవీ బాగుంటుందండి. ఇట్లా బాగా ఉడికిందండి ముక్క కూడా. కొంచెం సిమ్లో పెడితే కొంచెం దగ్గరికి అవుతుంది. అప్పుడు బాగుంటుంది. మూత పెట్టి సిమ్లో పెట్టుకుందాం కొంచెం. ఈ చికెన్ కూర అయ్యేసరికి పెరుగు పచ్చడి చేసి చూపించుతానండి. పెరుగు పచ్చడి చేసుకుందాం. ఇట్లా సన్నగా చిన్న మజ్జిగ గుత్తి పెట్టి గిల్ల కొట్టుకుంటే పెరుగు బాగా మెత్తగా అవుతుంది. ఇట్లా గడ్డలు గడ్డలుగా ఉండకుండా ఇట్లా ఉంటుంది బాగా. కొన్ని వాటర్ పోసుకుందాం. కొన్ని సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకుందాం. పచ్చిమిర్చి కొన్ని, క్యారెట్ తురుము కొంచెం అండి, బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కలుపుకుందాం అండి. బిర్యానీలో బాగుంటుంది. లాస్ట్లో మటన్ బిర్యానీ తిన్నాక లాస్ట్లో కొంచెం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. పెరుగు పచ్చడి అయిపోయిందండి. ఇలాగ వస్తుంది. చాలండి, ఇంకా వాటర్ ఏం పోయొద్దు. ఇలా ఉంటే సరిపోద్ది. మూత పెట్టేసుకుందాం. ఎలా ఉందో అయిందండి. చక్కగా గ్రేవీ ఉంది. మనకి బిర్యానీలో కలుపుకోవడానికి బాగుంటుంది. అయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇది అయిపోయింది. ఇది 15 నిమిషాలు ఉంచాలండి. ఒక 15 నిమిషాలు ఉంచుదాము. ఈ అట్ల పైన మీద పెట్టుకొని సిమ్లో పెట్టాను నేను. ఇది అది వరకు 10 నిమిషాలు మామూలుగా ఐలో పెట్టేసి ఉంచాను. తర్వాత ఇది గోధుమ పిండి కలిపేసి దీని మీద పెట్టేసి ఈ ప్లేట్ పెట్టి ఈ రాయి పెట్టానండి. ఇది అట్ల పైన పెట్టాను నేను. అట్ల పైన మీద పెట్టాను ఇది గిన్నె. 15 నిమిషాలు ఉంచుకోవాలండి. 15 నిమిషాలు ఉడికించుకుంటే బాగుంటుంది. మెత్తగా లోపల ముక్క ఉడికిపోయింది. అన్నం రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. చూద్దాము. అయిందండి మటన్ దమ్ బిర్యానీ. చూద్దాం ఎలా వచ్చిందో. ఈ గుండ్రాయి పెట్టానండి, ఒక రాయి పెట్టాను.
చూడండి, సైడ్ నుంచి ఇట్లా పొడి పొడిగా రావాలండి. అయిందండి. ఇదిగో పొడి పొడిగా వచ్చింది. ఒక లైన్ ఒక పక్క నుంచి సైడ్ నుంచి పెట్టుకుందాం. ఇదిగో పొడి పొడిగా వచ్చింది అన్నం అంతా. ఇంకెట్లా ముక్కలన్నీ అడుగులు ఉంటాయి కదా, సైడ్ నుంచి తీసుకోవాలి. పెట్టుకున్నానండి నేను, ప్లేట్లో పెట్టుకున్నా. ఇదిగోండి ముక్క చూడండి మెత్తగా ఎలాగైందో. ఇదిగోండి బాగా ఉడికింది చక్కగా. ఇదిగోండి ఇట్లా మెత్తగా ఉడికిద్ది. మటన్ ముక్క పెరుగు అవన్నీ వేసి మనం కలిపి పెట్టుకున్నాం కదా, బాగా ఉడుకుద్ది. టేస్ట్ చూస్తాను ఎలా వచ్చిందో. బాగుందండి. ఉప్పు కారం అంతా పులుపు మొత్తం కరెక్ట్గా సరిపోయింది. కొంచెం చికెన్ గ్రేవీ వేసి పెట్టుకుందాం. దీంతో ఎలా ఉంటుందో చూద్దాం. బాగా వచ్చిందండి. చికెన్ కూడా బాగా ఉడికింది, ముక్క మెత్తగా ఉడికిందండి. బాగుందండి. పెరుగు చట్నీ చేశాను దీంట్లోకి. పెరుగు చట్నీ కొంచెం పెట్టుకొని చూద్దాం. మటన్ దమ్ బిర్యానీ సండే స్పెషల్ మా ఇంట్లో ఈరోజు. సూపర్గా ఉందండి. బాగుంది. బాగుంది. బాగుందండి. మీరు కూడా చేసుకోండి, చేసుకునేలా పెట్టండి. కడుపు నిండా మీరు తినండి. ఉల్లిపాయ ఒకటి పెట్టుకొని తింటే సూపర్ అండి, చాలా బాగుంది. ఓకేనా? ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్లుని కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా?